వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. క్రీడలలో రాణించడం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చని గూడూరు డీఎస్పీ గీత అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఆమె అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది, అంతేనా? సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా ఏంటంటే ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఇండివిజువల్. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంబ్యాలెన్సెస్ని రెడ్యూస్ చేయొచ్చు, అంతేనా? మీరందరూ ఇవన్నీ సబ్జెక్ట్స్లో చదువుకొని ఉంటారు. ఈవెన్ మీ టీచర్స్ కానీ మీ ప్రిన్సిపల్ మ్యామ్ గారు చెప్పే ఉంటారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్ ఐమ్ రైట్? మనకి ఏమన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫ్రీక్వెంట్గా గ్రౌండ్కి వెళ్ళడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ చాలామంది అంటూ ఉంటారు, ప్రొద్దున లేస్తే వచ్చారు మ్యామ్, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, టైం లేదంటారు. ఆ షెడ్యూల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ ఏదో ఫర్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా గేమ్స్ కావచ్చు. అట్లీస్ట్ ఫర్ స్విమ్మింగ్ కూడా. ఇక్కడ స్విమ్మింగ్ ఎంతమందికి వస్తుంది? సో సింగిల్ డిజిట్లో ఉన్నారు. యాక్చువల్గా నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. దాని ద్వారా చాలా చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయింది, అంటే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది. అంటే మనకి బాడీ మాస్ పెరగకపోవచ్చు కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం సర్పారం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 28 వరకు నెల రోజుల పాటు మాఘమాస తిరునాళ్లు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. మాఘమాస తిరునాళ్లకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వామివారి దేవస్థానంలో మాఘమాసం నెల రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ స్వామివారు సుమారు 5 సంవత్సరాల క్రితం 3 భావనారాయణులు స్వామివారు ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారికి కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వస్తారు. అదేవిధంగా మాఘమాసంలో శని ఆదివారాలు కూడా భక్తులు అత్యధికంగా వస్తారు. 4 ఆదివారాలు సుమారు 30,000 నుంచి 40,000 మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని పొంగలి నైవేద్యం పెట్టుకుని స్వామివారి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ దేవాలయంలో ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు లేనందున స్థానిక గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఒక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి గౌరవనీయులు శ్రీ పుల్లా శ్రీరాములు గారిని చైర్మన్గా నియామకం చేస్తూ కమిషనర్ గారి ఉత్తర్వులు రాబోతున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు వారి ఆధ్వర్యంలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నుంచి ప్రతి భక్తుడు ఇచ్చిన ప్రతి రూపాయి, బియ్యం కానీ, పప్పు కానీ, కూరగాయలు కానీ, ఏ విధమైన దేవస్థానానికి ఇచ్చిన వస్తు రూపైనా కానీ, ధన రూపైనా కానీ, ఏ విధమైన కూడా ఎటువంటి రసీదులు లేకుండా భక్తుల నుంచి తీసుకోవడం జరగదు. ప్రతి భక్తుడికి రసీదులు ఇచ్చేటట్టు చేసి మేము డిస్ప్లే కూడా పెట్టదలుచుకున్నాను. ఈ సంవత్సరం మొత్తం 4 ఆదివారాలు ఎంత నగదు రూపాయలు ఎంత వచ్చినాయి, అలాగే వస్తు రూపాయలు ఎంత వచ్చినాయి, బియ్యం రూపాయన, కాగర రూపాయలు కానీ, ఏ విధంగా వచ్చినా కానీ దాన్ని నేను 4వ ఆదివారం అయిన వెంటనే పబ్లిక్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దేవస్థానానికి ఒకవేళ అన్నదానం ఖర్చులు పోని మిగిలిన ఉంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసి 1/4/2025 తేదీ నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని, ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ఆలోచించుతున్నాను. అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా కొంతమంది భక్తులు విరిగా విరాళాలు కూడా ఇమ్మని అడుగుతున్నాము. ఈ సర్పవరం గ్రామంలో ఎక్కువ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఉండడం వల్ల, రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉండడం వల్ల వారి నుండి కూడా సహాయ సహకారాలు కోరుతున్నాం. ఈ దేవాలయంకి వచ్చే భక్తులలో ఎక్కువ రోజుల్లో రథసప్తమి, భీష్మ ఏకాదశి కూడా అదనంగా
4 ఆదివారాలతో పాటు 2 ఆదివారాలు కూడా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వారందరికీ పోలీస్ బందోబస్తు తోటి సరైన సక్రమంగా ప్రతి ఒక్కరికి భక్తుడికి దర్శనం బాగా జరిగేటట్టు, భక్తుడు బయటికి వెళ్ళేటప్పుడు సంతృప్తికరంగా వెళ్ళి దేవాదాయ శాఖ కానీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ మంచి పేరు వచ్చేటట్టు నేను కృషి చేస్తాను. ఏపీ పర్యాటక శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని భావిస్తుంది. దీనిలో భాగంగా విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఆమ్రపాలి హాజరై రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు వివరించారు. That there are no issues on the employment and all will become easier for us. By 2047, in tourist foreign footfalls, the average spend of the 1800, whereas in states like Kerala, Goa, it goes to around 30-35,000. The average tourist footfall spend. Increase the stay from 1 to 2 days to about 7 days for both domestic and international. Right now, we don't have any UNESCO approved sites. Lepakshi and all are in the proposed list. The goal is to push them through to actually approve recognized sites. And of course, as Sir earlier mentioned, increase the classified inventory in the state. The Incosum, as you know, we are working. We also want to encourage the boutique and existing players in the market to expand. And we are here to facilitate in whatever way. Overview of the tourism policy. The tourism policy, okay, 6 mission strategies in there. One is world-class infrastructure. This covers and includes connectivity to the tourism destinations, providing world-class stay, whether it is hotels, homestays, and making sure that the experience is incomparable. Diversification and destination development. As I said, we want to expand beyond temple tourism. And also when somebody comes to a location, the goal is to make sure that they stay longer, do more things, and spend more money. So for that, there will be focused, targeted aspect work on places where tourists are already coming, like Tirupati, Visakhapatnam, Aruku. These are easier places for us, as well as developing new destinations like Gandikota, other such locations which we will be working on further. Some kind of curated experience in some hills of Tirupati brands, so that over the next 10 years or next 5 years, we have people from across the country coming to visit these places, these festivals, and these become new manpower. Sustainable tourism in terms of also environmentally sustainable and culturally respectful. Regulatory framework must be something which is high priority. We have an investor facilitation cell and I want to access my industry nunchi vache benefits. Single window online apply chesi so that there is no human intervention. These 4 districts. So this region accounts for 35% of tourist footfalls in the state. Value add to the state. So right now tourism account for about 4.6% and the goal is by 2047. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భరతమాతకు మహాహారతి పట్టే కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం శాఖకు చెందిన 2 బోట్లలో బాణసంచా సామాగ్రిని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పురవ్వలు తిరిగి అదే బోట్లపై పడడంతో వాటిలో నిల్వ చేసిన బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 2 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో 2 బోట్లలో 7 ఉండగా వారిలో 3 గాయాలయ్యాయి. 4 సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.